మూవీ సూపర్ గా ఉంది. మళ్ళీ మనం ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ డాన్స్ చూడొచ్చు దాంట్లో. సూపర్ గా ఉంది. సెంటిమెంట్ అంటే మనకి ఎట్లా అంటే ఫ్యామిలీ పరంగా అయినా ఎవరైనా చూడొచ్చు నా మూవీ. నాకు చెప్పాలంటే ఇప్పుడు యూత్ వచ్చారు, అది బాగుందంటే చూస్తారు. కాకపోతే మీరు చెప్పినట్టుగా సిరీల్ కొంచెం చెప్పకూడదు అని బెటర్. ఏమో అందరూ సైలెంట్, మనము సైలెంట్ గా ఉన్నారు. కొంచెం తగ్గింది ఆ సాంగ్ వచ్చినప్పుడు కూడా. ఏమో అందరూ సైలెంట్ గా ఉన్నారు. స్టోరీ అయితే నాకు సెంటిమెంట్ నచ్చింది. నాన్నగారు పాత్ర అది కొంచెం స్లో అయింది, కాకపోతే సెంటిమెంట్ బాగుంది. నాన్నగారి పాత్ర అవన్నీ, మన హీరో గారిది అవన్నీ, సిస్టర్ మన అర్జునిలియా, ఈ 3 పాత్ర అయితే ప్రాణం పోసి అనుగుణ ప్రాణం పోసి తీశారు. వాళ్ళు తీసినప్పుడు ఆ కళ్ళంట నీళ్ళు వస్తుంది చూడండి. సూపర్ గా అదిరింది. సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. ఆమె చూడాలని చెప్పేసి మేము వచ్చాము యాక్చువల్ చెప్పాలంటే. కాకపోతే ముగ్గురల్లా కనెక్ట్ అయ్యారు కదా, ఫ్యామిలీ పరంగా ముగ్గురల్లా సూపర్ 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 గా ఉన్నారు. సూపర్ గా అదే అనుకున్నాం, ఫస్ట్ బాగుంది, సూపర్ గా చేశారండి. ఛాన్స్ 100% ఉంది. 100% ఉంది. 99% ఇస్తా. సూపర్ గా నచ్చింది. ఆయనది నాకు నచ్చింది. కామెడీ వల్ల కొంచెం బెటర్ గా ఉంది చెప్పాలంటే. కామెడీ వల్ల బెటర్ గా ఉంది. డాన్స్ ఆమెది ప్రతి డాన్స్ బాగుంది. ప్రతి మూవీలో డాన్స్ ఒకటి బాగుంటది. ఓకేనా, దీంట్లో ఎక్కువ ఆమెకు పెట్టలేదు, అది కొంచెం తక్కువైనట్టు. లేదు లేదు లేదు, ఎవరు పెట్టుకుంటే ఏమైందండి. కాకపోతే మనకి లెంత్ అన్నది పెంచలేదు, ఎంత పెట్టాలి. సెంటిమెంట్ పరంగా బానే ఉంది. అదే అంటున్నావు, ప్రతి క్యారెక్టర్ ప్రతి డైలాగ్ అన్నది ప్రాణం పోసి తీశారండి. ఇది ఖచ్చితంగా నేను చెప్తాను. ప్రతిది అంటే ప్రతి డైలాగ్ కి కన్నీళ్ళు ఎక్స్ప్రెషన్ చాలా సూపర్ 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 గా ఉంది. నేను 4 చూసిన, ఇంకెవరికి నేను చూడలేదు. జూనియర్ సినిమా మటుకు మామూలు అంటే మామూలు లేదన్న. అసలు వైరల్ వయ్యారి సాంగ్ మామూలు లేదన్న. అసలు నిజంగా అసలు ఆసని చెప్పుకోవాలి. ఐటమ్ సాంగ్ అసలు చించేశాడన్న. ఆ స్టెప్పులు ఏందన్న, ఆ డాన్స్ ఏందన్న, యాక్టింగ్ ఏందన్న. అబ్బా హీరో గారు మామూలు లేరా నిజం అన్న. ఎన్టీఆర్ గారు కనిపించారన్న నిజంగా. స్టెప్ లో ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్, రామ్ చరణ్ అలా అనిపించారన్న. ఇష్టం ముగ్గురు తర్వాత మళ్ళీ 4 ఆయన కిరీటి గారే అండి. అంత మామూలు స్టెప్పులు లేవండి అసలు. నిజంగా కిరీటి గారి యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. డాన్స్, ఫైట్స్ నిజంగా అసలు హీరో గారికి ఒక డెబ్యూ ఫస్ట్ మూవీ లాగా అనిపించలేదు. ఒక 10 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ లాగా ఉందన్న. నిజం చెప్తున్నా హీరో గారి యాక్టివ్ కూడా సూపర్ అన్న. ఒక గాలి జనార్దన్ గారి కొడుకు అంత పెద్ద రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు అస్సలు లేదన్న. చాలా అంటే చాలా సూపర్ అన్న. హీరో గారు మాత్రము చాలా జెన్యున్ మనిషి అండి. డైరెక్టర్ ఫెయిల్ అంటే నాకు తెలిసి ఏంటంటే, ఇప్పుడు డైరెక్టర్ మన తెలుగు నేటివిటీ కాదు కదండి. ఇది ఏంటంటే కన్నడ నేటివిటీ కాబట్టి ఇది ఏంటంటే డైరెక్టర్ గారు మన నేటివిటీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ పర్లేదు, అంత కవర్ చేశారు, బాగుంది. సినిమా బాగుంది, మనం చూస్తే అర్థమవుతుంది అందరికి. వైఆర్ సాంగ్ మాత్రం నిజం చెప్తున్నానండి. అసలు మనం ఎట్లా అంటే ఒక ఐటమ్ సాంగ్ లో మనం రంగస్థలం ఐటమ్ సాంగ్, కొన్ని ఐటమ్ సాంగ్స్ ఉన్నాయండి. ఆ ఐటమ్ సాంగ్ మ్యాచ్ చేసిందండి. ఈ సాంగ్ మాత్రం మామూలు లేదండి. అసలు ఆసం, తప్పకుండా చూడాలి. ఆ సాంగ్ కోసమే చూడాలి. శ్రీలీల గారి స్టెప్పులు, ఆమె అందము, ఆమె నడుము మామూలు చూపించలేదండి. నిజంగా కెమెరామెన్ గారికి మన సెంథిల్ గారి పనితనం మెచ్చుకోవాలండి. అసలు బొమ్మరిల్లు హాసిని గారు అంటే అసలు 16 సంవత్సరాల తర్వాత వచ్చారు మళ్ళీ. ఆ సినిమాలో ఎలా ఉన్నారు సేమ్ ఇప్పుడు అలానే అనిపిస్తారు. మన బొమ్మరిల్లు ఆ టైంలో ఎలా ఉన్నారు అమ్మాయి, ఇప్పటికి అలా ఉంటుందండి. అసలు మామూలు లేదండి ఆమె మెయింటెనెన్స్. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 కి మ్యాక్సిమం 3-5 ఇస్తానండి. సూపర్ అన్న. కిరీటి డాన్స్ ఎరగదీశాడు, యాక్టింగ్ బాగా చేశాడు. ఎక్కడ కూడా తనకు ఫస్ట్ మూవీలో అనిపించట్లా. ఒక 4 సినిమా చేసినట్టు అనిపిస్తుంది. ఇలానే ఒక 2-3 సినిమా ఎట్లు పడతాయి కన్నా మంచి డాన్సర్ దొరుకుతాడు. జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చడం కాదు కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఒక పెద్ద శిఖరం. ఆయనతో కాదు కానీ తను నిరూపించుకున్నాడు యాక్టర్ గా, ఒక డాన్సర్ గా. మంచి డాన్సర్ ఉన్నాడు కిరీటిలో. అట్ ది సేమ్ టైం మంచి యాక్టర్ ఉన్నాడు. బట్ కొంచెం టైం పడుతుంది తను నిరూపించుకోవడానికి. ఒక 2 ఇట్లు పడతాయి కన్నా మంచి టైం. ఒక మంచి యాక్టర్ గాలి జనార్దన్ రెడ్డి, వాళ్ళ నాన్న పేరు ఒక బ్రాండ్ ఉంది కదా, ఆ బ్రాండ్ పేరు నిలబెడతాడు గాలి జనార్దన్ రెడ్డి. ఆ గాలి జనార్దన్ కిరీటి రెడ్డి అనేది కూడా ఒక స్టూడియోలో అవుతాడు. మనం 100% శ్రీలీల మంచి డాన్సర్. ఆ విషయంలో మనం చెప్పాల్సిన పని లేదు. ఆమెతో కూడా పోటీగా చేస్తున్నాడు మనోడు. శ్రీలీలతో కంపేర్ చేస్తే ఇద్దరు కూడా మంచి డాన్సర్స్. ఆమె కమ్బ్యాక్ అంటే 6 క్యారెక్టర్ ఇచ్చారు కదా, సో ఆమెకి ఏంటంటే ఒక యాక్టర్ లా చూడాలి మనం. ఆమెకు మనం పెద్ద ఇంపార్టెన్స్ ఏమి కాదు కానీ కిరీటి డాన్స్ కోసం సినిమా చూడండి, నిరూపించుకున్నాడు దాన్ని. సూపర్, అదే చెప్తున్నాను కదా భయ్య. మనకు ఏంటంటే తన డాన్స్ బాగా నచ్చింది, యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నాడు. అక్కడ ఒక్క సాంగ్ అనేది కాదు కానీ తను ఓవరాల్ గా ఏంటంటే సినిమా సిస్టర్ సెంటిమెంట్స్ మూవీ
డాన్స్ బాగా చేశాడు. మైనస్ అంటే ఏం లేదు కానీ కొంచెం అక్కడక్కడ సిస్టర్ సెంటిమెంట్ కదా, నచ్చకపోవచ్చు అందరికి.